హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి రితి రిషి యూట్యూబ్ ఛానల్. రితి రిషితో వన్ డే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న మినీ బ్లాగ్లో మీకు చూపించాలనుకున్నానండి. అందుకే ఈ వీడియో అనేది నేను తీశాను. వన్ డే అనేది రితి రిషితో ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఒకవేళ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పొద్దున్న లేవంగానే కసు ఊడ్చుకుంటూ ఉన్నాను. మధ్య మధ్యలోకి రితి రిషి ఇద్దరు కూడా వస్తూనే ఉన్నారనమాట. కసు ఊడ్చుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. కానీ అప్పుడే ఉజ్వల్కి చెప్పాను, పాపల్ని ఇద్దరిని పక్కన పిలుచుకొని ఉజ్వల్ ఇద్దరిని పిలిచేపాటికి ఉజ్వల్ దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడికి ఆడుకోవడానికి. అప్పుడు మొత్తం కూడా కసు ఊడ్చేసుకున్నాను. కసు ఊడ్చేసి గడప మొత్తం కడిగేసుకున్నాను అనమాట. మనకి మామూలుగా దినచర్యలో ఇదే పని చేస్తాం కదా, ఆ విధంగా చేసేసాను. ముగ్గు వేస్తూ ఉన్నానమాట. ముగ్గు వేయడం చూసి రీతి అక్కడికి వచ్చి కూర్చొని చేతికి మొత్తం రాసుకొని దాన్ని నాలుగు మీద పెట్టుకొని టేస్ట్ చూస్తూ ఉందన్నమాట ముగ్గుని. నేను అప్పుడే పక్కన ఉజ్వల్కి పిలుచుకో రీతిని అంటే పిలిచేశాడు. నేను ముగ్గు వేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. రీతి కూడా ఇంట్లోకి వచ్చింది. నేను మా మామయ్యకి కాఫీ ఇచ్చాను. రీతి అక్కడికి వచ్చి మా మామయ్య దగ్గరికి బయటకు వెళ్దాము అన్నట్టు ఏడుస్తుందనమాట. తనకి ఇంకా మాటలు రావు, కానీ తాత తాత అని బాగా పిలుస్తూ ఉంటుంది. తత్త తత్త అంటూ అర్థమైపోతుంది అనమాట, తను బయటకు పిలుచుకొని వెళ్ళమని చెప్తుందని. మా మామయ్య ఇంకా రీతి ఏడుస్తుందని చెప్పి తనని ఎత్తుకొని బయటికి ఆడించడానికి తీసుకెళ్ళాడు. రీతి అదేవిధంగా ఉజ్వల్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు. కానీ రిషి మాత్రం నా దగ్గరే ఉంది. నేను వాళ్ళ కోసం వేడి నీళ్ళు పెట్టాలి అని కూర్చున్నాను. అక్కడికి రిషి వచ్చేసి నేను కట్టెలన్నీ పొయ్యిలో పెడుతూ ఉన్నాను. తను నాకు అందిస్తూ ఉందన్నమాట కట్టెలన్నీ పొయ్యిలో పెట్టడానికి. భలే అల్లరి చేస్తారు. పొయ్యి దగ్గర అగ్గిపెట్టి ఉంటుంది కదా, ఇంకా అగ్గిపెట్టిని చూస్తే ఫుల్ సంతోషం వాళ్ళ ఇద్దరికి కూడా. మనం దేవుని కట్టు మీద పెట్టిన అగ్గిపెట్టిని కూడా వదిలిపెట్టారు వాళ్ళకి అగ్గిపెట్టిని చూస్తే అంత హ్యాపీ అనమాట. రిషి మాత్రం నా దగ్గర కూర్చొని అలా చేస్తూ ఉందన్నమాట. పక్కనే మా మానస మాట్లాడిస్తుంటే తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అగ్గిపెట్టిని చూస్తారా ఎంత హ్యాపీయో, తనకు అగ్గిపెట్టిని చూస్తే చాలా హ్యాపీ అనమాట. పక్కకు వెళ్ళి మానస దగ్గర ఆడుకో అని మానస పిలుస్తున్నా కూడా తను పక్కకి వెళ్ళలేదు. మానస రారా అని పిలుస్తుంది. అయినా కూడా రిషి పక్కకు వెళ్ళకుండా అక్కడే నా దగ్గర కూర్చుంది. వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత రీతి రిషి కోసం నేను కొంచెం కషాయం తయారు చేయాలి. ఎందుకంటే రీతి రిషికి కొంచెం దగ్గుందనమాట. దగ్గు కోసం నేను సిరప్ వేసాను, అప్పటికి తగ్గలేదు అని అంటే వేపాకు, తులసి ఆకు, అదేవిధంగా మిరియాలు, ఉప్పు, పసుపు వేసి కషాయంగా తయారు చేసి ఇస్తే కంటిన్యూస్గా 3 days ఇస్తే తగ్గిపోతుందండి. 3 daysకి తగ్గలేదు అని అంటే కంటిన్యూ చేస్తాను తగ్గే వరకు. నేను ఇక్కడ కషాయం చేస్తూ ఉన్నాను అనమాట చెప్పిన విధంగా. అయినా కూడా కషాయం చేయనీయకుండా రీతి ఇంట్లోకి వచ్చి ఏడుస్తుంది అనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళేసి వచ్చింది కదా, ఎత్తుకోవాలని చెప్పి ఏడుస్తూ ఉంది. వాళ్ళకి కషాయం తయారు చేసి వేసేసాను. వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా చేశాను. ఇంట్లో ఏది చేస్తే అదే తింటారు. సేమియా ఉప్మా తినేసి ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు. నేను అప్పుడే కూరగాయలన్నీ తెస్తే వాటిని ఎత్తి పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాను. కూరగాయలన్నీ బుట్టలోకి వేయాలని నేను టమోటాలన్నీ బుట్టలో వేస్తూ ఉన్నాను. కానీ రిషి మాత్రం వేసిన టమోటాలన్నీ కిందకి పాడేస్తూనే ఉంది కంటిన్యూస్గా. నాకు బుట్ట ఇచ్చేయాలంటే తను ఏడుస్తుంది అన్నమాట. వద్దు నాకు ఇవ్వు అన్నట్టు నా దగ్గర లాక్కుంటూ ఏడుస్తూ ఉంది. అయినా కూడా ఏదో విధంగా రిషిని పక్కకు పంపించేసి కొద్దిసేపు తర్వాత టమోటాలన్నీ ఎత్తిపెట్టేసాను. నేను స్నానం చేపించి వాళ్ళకి పడుకోబెట్టానమాట. దాన్ని కొంచెం ఎడిట్ చేయలేకపోయాను. వాళ్ళు మళ్ళీ తర్వాత పడుకొని లేసిన తర్వాత నేను మధ్యాహ్నం అన్నం తినిపిస్తున్నాను. సిద్ధు అదేవిధంగా రిషి ముగ్గురిని కూర్చోబెట్టుకొని అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట. రితి రిషి ఇద్దరు కూడా అన్నం పప్పు తింటారండి. మధ్యాహ్నం సిద్ధుతో పాటు వాళ్ళిద్దరు కూడా అన్నం పప్పు కలిపి తినిపిస్తూ ఉన్నాను. కానీ అక్కడ సిద్ధు వాళ్ళ దగ్గర ఆడుకుంటూ బాగా తమాషాగా ఎక్కిరించుకుంటూ అన్నం తినిపిస్తూ ఉన్నాను అనమాట. సిద్ధు అయితే వాళ్ళని ఎక్కిరించుకుంటూ తింటూనే ఉన్నాడు. సిద్ధు ఎలా చేస్తే అలా సిద్ధుని చూసి నవ్వడం, సిద్ధుని గిచ్చడం అలా చేస్తూ రితి రిషి కూడా ఫుల్ హ్యాపీగా తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ పొరక తీసుకొని పొరకల పుల్లలు తీసేసుకొని వాళ్ళే ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారనమాట. ఏదో ఒకటి వస్తువులు తీసుకొని ఆడుతూనే ఉంటారు. ఏది చేతికి దొరికితే దాంతో ఆడుతూనే ఉంటారు. రితి రిషి మాత్రం వాటిని ఎత్తి పెట్టుకోవడం మన పని అంతే. వాళ్ళు వాటిని తీసుకోవడం ఆడడం వాళ్ళ పని. మనకు మాత్రం ఏదో ఒక పని ఖచ్చితంగా పెడుతూనే ఉంటారు రితి రిషి రోజు మొత్తంలో కూడా. తర్వాత రీతి అదే పొరకను తీసుకొని కసువు అంతా ఊడ్చడానికి ట్రై చేస్తూ ఉందన్నమాట. ఈవినింగ్ కసువు ఊడుస్తాం కదండి, నేను ఊడ్చేపాటికి తను కూడా ఇంకొక పరక తీసుకొని తను కూడా ఊడుస్తూ ఉందన్నమాట. నైట్ ఇంకా డిన్నర్ చేసేసి పడుకునేస్తారు.
మీకు ఈ మినీ బ్లాగ్ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సపోర్ట్ చేయడానికి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే మై క్యూట్ ట్విన్ బేబీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.